కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి ఏడాది అయితన్నా కూడా ఇంకా అమలు చేస్తలేదని అంటారు అందరూ. ఇక అందుకోసమనే సర్కారు మళ్ళా ఇంకో గ్యారెంటీకి ముగ్గు పోసింది అన్నట్టు. ఇది యువతకు నిరుద్యోగులకు చాలా ఆసరయ్యే పథకము. మరి దీని గురించి తెలుసుకోవాలి కదా, చలో పాండ్రి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. ఇవాళ రాజీవ్ యువ వికాసం అసెంబ్లీ బయట సీఎం చేతుల మీదుగా ఈ పథకాన్ని షురూ చేసిర్రు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని చేతానికి కొలువులు లేక ఆగమైతున్న నిరుద్యోగ యువతకంతా ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. 50,000 నుంచి 5 లక్షల దాకా సర్కారే సాయం చేస్తుంది అన్నట్టు. ఇక మీరు ఏ చిన్న బిజినెస్ పెట్టినా, ఏ దుకాణం నడిపించినా, ఏ దందా చేసినా ఇది ఆసర అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 5వ తారీఖు దాకా దరఖాస్తులు తీసుకుంటారు. ఇది దరఖాస్తు ఎట్లా చేసుకోవాలంటే ఆన్లైన్ లో నింపుకోవచ్చు, తర్వాత మండల ఆఫీస్కి పోయి నింపుకోవచ్చు, లేకపోతే ప్రజాపాలన ఆఫీసులలో కూడా నింపుకోవచ్చు. 5 లక్షల మందికి 6,000 కోట్లతోని సాయం చేస్తుంది సర్కారు. ఇంకా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న లిస్ట్ అంతా జూన్ 2 తారీఖు నాడు బయటికి ఇడుస్తుంది. పెద్ద పెద్ద చదువుకుంటానికి ముంగటి పోతానికి పైసలు లేక కొంతమంది వెనకబడి ఉంటారు కదా, అవు గాళ్ళకు కూడా ఈ పైకం ఉపయోగపడుతుంది. అట్లనే చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది అన్నట్టు. అవు మరి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న గదులల్లా సాలిసాలను బతుకుతున్న యువత ఎంతో మంది ఉన్నారు. ఎన్ని పరీక్షలు రాసినా కూడా ఫీజులు దండగైతున్నాయి తప్ప ఉద్యోగాలు అయితే వచ్చింది లేదా. ఇక పొట్ట చేత పట్టుకొని అడ్డమైన కూలీ లెక్క మారిన యువత ఎంతో మంది. అవో వాళ్ళంతా ఈ పైసలు తీసుకొని చిన్న చిన్నగా దందా స్టార్ట్ చేసుకొని ఎవరి కాలం మీద వాళ్ళు బతికేటట్టు అన్నట్టు. పథకం బాగానే ఉంది కానీ ఈ పథకం కూడా అర్హులైన వాళ్ళకే ఈరిసార్లు మళ్ళా కోటీశ్వర్లకు, వాళ్లకు, వీళ్లకు, ఎమ్మెల్యే ఆన్సర్లకు, కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకున్న వాళ్ళకే కాకుండా అనబట్టిరికి ముచ్చటరికైన పబ్లిక్.